శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః శండగాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణము. శ్రీకృష్ణ శరణము. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ. మాయా ప్రభావం ఎలా ఉంటుందంటే అండి, కళ్ళు ఎదురకుండా కళ్ళు పెట్టినా మనకి అది అర్థం కానికుండా చేస్తుంది. అది మహామాయా స్వరూపం. చూడండి, చెట్టు పైన ఉన్న ఆవిడికి మహామాయా స్వరూపిణి, మాతృమూర్తి, జగత్ సృష్టి స్థితి లయకారిణిగా కనిపిస్తుంది. ఎదురుకుండా ఉన్న ఆవిడికి, వాడికి ఒక స్త్రీ అంటే ఒక భోగ మనకు పనికొచ్చింది. ఇద్దరు దగ్గర ఉన్నది ఒకటే. అలాగే మండోదరి సొంత భార్య చెప్పారు, ఆవిడ కంటే ఈయన శ్రేయస్సు కోరుకున్న వాళ్ళు కొన్ని మాల్యవంతుడు విభీషణుడు చెప్పాడు. ఇదందరి పక్కన పెట్టేశారు. ఆయన సొంతంగా అనాలిసిస్ చేసుకున్నాడు. ఈయన అసలు సీతాదేవిని ఇక్కడికి వచ్చి కనిపెట్టగలడు రాముడని ఊహించాడు. ఒకడు వచ్చేసాడు, ఒక్కడు వచ్చి మొత్తం లంకనంతా విధ్వంసం చేసేసాడు. లంక దహనం చేసేసాడు. ఎవ్వరూ ఆయన ఎదుర్కోలేరు. ఆయన ఓపెన్ గా చెప్పేసి వెళ్ళారు, అయ్యచ్చది బలో రామో రాజా చేతి సుప్రీపో రాఘవేణ దాసోహం కోసలేంద్రస్య రామస్యాకృష్ట కర్మ రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవతు శిలాభిస్తు ప్రహరత పాదపైత సహస్ర సహ. ఇలా చెప్పి నేను చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతే నువ్వేమి చేయలేకపోయావు. ఒక్కడే. అటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. పోనీ మిగతా వాళ్ళందరూ ఆయన కంటే తప్పు అంటే ఆయన ఉన్నాడు. పోనీ ఈయనకి ఒకరితో పరాక్రమం, ఒక పరిచయం ఉంది వారితో. వాని తమ్ముడు ఉన్నాడు అక్కడ, ఆయన కొడుకున్నాడు. ఎవరో చెప్పక్కర్లేదు, నువ్వే అనాలిసిస్ చేసుకోవచ్చు. సరే, అసలు సాగరం దాటలేడు అనుకో, సాగరం దాటేసాడు. ఇక్కడైనా మనకి రావాలి. కానీ అమ్మాయి ఏం చేసిందంటే కట్టేస్తుంది. ఎందుకంటే అనుభవించేటువంటి యోగ ఇది ఉన్నప్పుడు మనల్ని అర్థం చేసుకొని చెప్తూ ఉంటారు, నాయన ఇదిరా ఇదిరా అది. కాబట్టి మాయకి నమస్కారం చెప్పలేదు తప్ప మనం జయించేది. మాయని మీరు జయించాలనుకుంటే అంతకంటే తెలివి తక్కువ పని ఇంకోట్లేదు. మనం జయించలేము. ఆవిడ శరణు వెంటనే. దీనికి గీతామకరందం రాసినటువంటి గీతామకరందం ఇది మన ఏడ్పేరు కాళహస్తి ఉంది, విద్యాప్రకాశానంద స్వామి చాలా చక్కటి ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కువగా 1989 ఆ టైంలో 80. ఎందుకంటే ఏమిటంటే అది ఎగ్జాంపుల్, మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఒక ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో కుక్క. అయితే అది ట్రైన్డ్ డాగ్. మిమ్మల్ని చూడంగానే బాబు బాబు అని మీద పట్ల చూస్తోంది. మిమ్మల్ని
మీరు గేటు తీసి అడుగు పెడితే నిలబడి చూస్తుంది, అదొక సౌండ్ ఇస్తుంది. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ అది చూస్తా. అలా దాన్ని చూసేటప్పుడు ఇక్కడ భయం వేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయగలరు దాన్ని? మీరేం దానికి ఏదో బిస్కెట్ వేస్తాను అది ఇది అని అనుకోకండి, చాలా పొరపాటు, రాంగ్ నోషన్. ఐ ట్రైన్డ్ ఆ గల్లకి. అప్పుడు మీరు చేయగలిగింది ఒకటే, అది ఎవరి అధీనంలో ఉందో ఆయన పిలవడానికి. అది పెంచుకునేవాడిని. మీరు ఏదో ఫోన్ చేసి ఇంకో ప్రకారం కూడా పిలిచారు, వాడు వచ్చాడు, అది వచ్చారా మనవాడే ఆగు అంటారు. నిజంగా ట్రైన్ కాదు, అలా ఆగిపోతుంది. ఏం చేయదు, ఊరికే ఆయన పక్కన కూర్చొని కానీ నీ వంక చూస్తూ ఉంటుంది, ఇది విత్ సస్పిషియస్ ఐస్. కాబట్టి మాయ ఎవరి అధీనంలో ఉందో ఆయన్ని శరణ చూసటమే. అప్పుడు మాయ నీ జోలికి రాదు. అంతేగాని నేను నా జ్ఞానాన్ని ఉపయోగించి ఇది మంచి ఇది చెడు రాజ్యం చేస్తాను, అదే పెద్ద మాయలో పడిపోదు. అలా అనుకోవడమే పెద్ద మాయలో పడిపోదు. అయిపోయిందా? కాబట్టి నాయన ఇప్పుడు ఇంతకీ చూడండి పాపం, ఆయనకి ఆ శుకుడు చెప్పాడు, సరే విభీషణ్ ఎవరు చెప్పడం ఎందుకండి, ఆయన తెలివి తక్కువాడు. కానీ ఎక్కడికక్కడంటే నేను ఎంతమందిని జయించాను. కాబట్టి ఆయన ఇక్కడ ఎలా ఉంటుందంటే అసురు దృష్టి వేరు. ఒకన్నారు మనం దేన్ని చాలా తక్కువ భావంతో చూస్తాం, అక్కడే మనకు జరగదు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. కాబట్టి ఆ శ్రీరాముని మనసారా శరణు మహాదేవ. చెప్పండి. శైల విశాల వీళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళు పొలాలంటే వాళ్ళు పర్వతాలను తీయగలరు. చిన్న చిన్నగా రాళ్ళు తీసుకొని చేయట్లేదు, పెద్ద పెద్ద కొండ శిఖరాలు తీసుకొని చేయట్లేదు. అవి వాళ్ళు ముట్టుకున్నారు, అది ఆగిపోతుంది. శైల విశాల కందుక ఇవ అది నల్ల నీళ్ళ అవళే. అలా తీసుకొస్తున్నారంటే పెద్ద పెద్ద శిఖరాన్ని కందుక బంతుల్లో. ఇప్పుడు బంతి ఇక్కడ పడింది, బంతి 2 మంది అనుకోండి, ఈ బంతిని ఎత్తడానికి నేను నా శక్తిని దోపేందుకు ఇలా తీసి ఇదిగా ఉంటాను. కాబట్టి వాడు ఏం చేసినాడు, వాడు ఇలా ఎత్తి ఇంకోటి ఇస్తున్నాడు, ఇలా ఎత్తి అలా బంతి ఆడినాడు. అది చివర ఆఖరికి నల్లుడు ఉంటుంది, వాడు దాని మీద చేస్తున్నాడు, దాని నుంచి పెట్టగానే నీళ్ళు. అతి సుందర రచన విహసి కృపా పరమ రమ్య ఉత్తమ ధరణి మహిమా అమిత జాయి अमित जाई नहीं भरणी करिहौ इहा संभुतापन मोरे हृदय परम कल्पना सुनि कपीसा बहुदूत पटाये मुनिवर सकल बोली लय आये लिंग तापी विधिवत करि पूजा शिव समान मोहिना दूजा शिवद्रोही मम भगत कहावा सो नर सपन मोहिना पावा शंकर विमुख भगति जह मोरी भगति चहमोरी सोनारकी मूढ़ मति तोरी
వానరులు గొప్ప గొప్ప పర్వతములను తెచ్చి ఇచ్చుచుండిరి. అది వానరులు గొప్ప గొప్ప పర్వతాలను తీసుకొచ్చి ఇస్తున్నారు. నలుడు నీరుడు వాటిని బంతుల వలె అందుకొనుచుండిరి. అది వాళ్ళు బంతులుగా అందుకుంటున్నారు. లోకోత్తరమైన ఆ సేతు నిర్మాణ వైశిష్టం గాంచి శ్రీరాముడు హర్షోద్గతుడై పలికెను. అది ఆ లోకోత్తరమైనటువంటి ఆ సేతు నిర్మాణం చూసి ఆ శ్రీరామచంద్రుడు ప్రసన్న చిత్తుడు. ఇక్కడి భూమి మిక్కిలి రమ్యమైనది, శ్రేష్టమైనది. ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ భూమి చాలా రమ్యమైంది, శ్రేష్టమైనది. దీని అపారమైన వర్ణనాతీతం. దీని మహిమ వర్ణనాతీతం. నీ విజట పరమశివుని శివలింగముగా ప్రతిష్ఠించదు. ఇది తెలుసుకోవాలి. ఒక ఆయన చెప్పేశాడు, అసలు ఆయనకి ఎంత పని అంటే ఏమి అనలేక వీళ్ళని జగద్గురువులు అనొచ్చా అని అడిగి ఏమంటామండి, గురువులు రామేశ్వరం నేను కట్టలేదంటే రామేశ్వరం అయితే ఇక్కడ రామచరితమానసులో ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలి. శివలింగ స్థాపన ఈయన మహాదేవుని పూజించాడని కొంతమంది పరమ వైష్ణవులు అని చెప్పబడేటువంటి కొంతమంది మహాదేవుడు అంటే సముద్రుడు అని వీళ్ళు వ్యాఖ్యానించారు. మహాదేవుడు అంటే సముద్రుడు. అది రాముడు తక్కువ నేను చేసినట్టు కాదు. అది కట్టలేదు, అది 1000 సంవత్సరాల క్రితం ఏదో చేసి ఉంటారు అని. కాబట్టి ఎక్కడ నీది ఇప్పటికి కూడా ఈ శివులు విష్ణువులని కొట్టుకుంటుంటే మీరు మళ్ళీ రోజు సంధ్యావందనం చేసేటప్పుడు శివరూప విష్ణువే శివహృదయం విష్ణువు అది ఓహో చెప్తారు. ఇంకా మన చదువు ఇది నా సంకల్పం. అది ఇది నా సంకల్పం. శ్రీరామచంద్ర ప్రభువచనములను విని భోజనములు విని వానరరాజు సుగ్రీవుడు మునీశ్వరులను పిలుచుకొని వారు మునీశ్వరులు పిలుచుకొచ్చారు. శ్రీరాముడు శివలింగమును ప్రతిష్ఠించి అది శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని వలె ప్రియమైన వారు నాకు ఎవ్వరను చెప్పాడు. అది తలపెట్టి నాకు పలికిన వాడు కూడా నన్ను పొందచాడు చెప్పాడు. ఇది రాముడు చెప్పాడు. ఇది కంటా పట్టించాలి జగద్గురువులు చేత. శివుని కంటే ప్రీతికరమైన వాడు నాకు ఎవ్వరు లేరు. శివుడికి ద్రోహం తలపెట్టి నాకు పరమ భక్తుడని నాకు ఎన్ని ఉపచారాలు చేయను, నాకు వాళ్ళు అసలు నేను వాడిని లెక్కలోకి తీసుకోను. శంకరునకు విముఖుడై నాకు భక్తిని ప్రకటించువాడు అల్పబుద్ధి, వాడికి నరకము తప్ప. ఇది పెద్ద కొట్లాడుకుంటున్నారండి. క్వశ్చన్ అంటే ఆస్తికులు ఉన్న వాళ్ళు దీన్ని ఖండించాలని ఊరికే వాట్సాప్లో ఖచ్చితంగా ఖండించి తీరాలి. ఒక ఆయన చేశాడు బాబు, సరే ఆయన మళ్ళీ ఆయన సపోర్ట్గా కొంతమంది ఈయన సపోర్ట్గా ఇప్పుడు వీళ్ళు దొరుకుంటుకోవడం ప్రారంభించారు. ఇది రామేశ్వరం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. దీనికి ఇక్కడే చాలా చక్కటి గ్రాంధికమైన జోక్ ఉంది. రాముని అడిగట్టారే రామేశ్వరుని పేరు పెట్టారు, దీనికి అంటే అర్థం ఏంటండి, సమాసం ఏంట, రామస్య ఈశ్వర రామేశ్వర, అంటే రాముని యొక్క ఈశ్వరుడు అన్నాడు. అప్పటికి శివుడి దగ్గరికి వెళ్ళంటే ఏమంటే మీరు రాముడికి ఈశ్వరుడు కదా, ఎంత మాట ఉన్నవయ్యా కాదు. రామేశ్వరుడు అంటే రాముడు ఎవరికి ఈశ్వరుడు వాడు, అంటే ఈశ్వరుడికి కూడా బహువ్రీహి సమాసం. ఎవరు? శివుడు. రాముడు ఎవరికి ఈశ్వరుడు వాడు రామేశ్వరుడు అని శివుడు చెప్పుకున్నాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటంటే ఆయనేమో షష్ఠీ తత్పురుషుడు అంటాడు, ఈయనేమో బహువ్రీహి అంటారు. మీరు చెప్పండి, అది ద్వంద్వ సమాసం అయినా అది బహువ్రీహి కాదు, ఇది కాదు. అదే
రాముడు ఈశ్వరుడే, ఈశ్వరుడు ఈశ్వరుడే, వీళ్ళిద్దరూ మనకి ఉందని అన్నట్టు ద్వంద్వ సమాసం. అంటే మనకి సమాసాల గురించి ఏమన్నా పరిచయం ఉంటే తెలుస్తుంది. సమాసాలు అంటే సమోసాలు అనుకుంటే మనం ఏం చెప్పగలుగుతాం. కాబట్టి ఇక్కడ శివునికి విముఖుడై నాకు భక్తుడైన వాడు మూర్ఖుడు, వాడికి నరకము తప్పదు. నేను తులసీదాస్ వారు అన్నారు. దీన్ని కోట్ చేసి జగద్గురువులకు పంపిస్తాడు. శంకర ప్రియ మమ ద్రోహి, ఇది చూడండి. శంకర ప్రియ మమ ద్రోహి, శంకరుడికి ప్రియ నాకు ద్రోహం. శివద్రోహి మమ దాస, అది శివద్రోహి మమ దాస, శివుడికి ద్రోహం చేస్తాడు, నాకు దోషం. వీళ్ళిద్దరికి నరకం తప్పదు. తే నరకరహి కలపభరి ఘోర నరకమౌపాస. ఎక్కడ వరకు ఉంటారు? కల్పాంతం వరకు. కలపభరి, కలప అంటే కల్పాంతం వరకు ఘోరమైన నరకాన్ని అనుభవిస్తారు. శంకరుని ప్రేమించి విష్ణువుని ద్వేషించిన వాడు, విష్ణువుని ప్రేమించి శంకరుని ద్వేషించిన వాడు రౌరవాది నరక యాతనలు ఎప్పటి వరకు? కల్పాంతం వరకు. అది రామేశ్వరాన్ని సమాసం అక్కడ. రామస్య ఈశ్వర రామేశ్వర అంటే స్య అంటే యొక్క షష్ఠి తత్పురుష, కింకున్ యొక్క లోపల షష్ఠి తత్పురుష. శంకరుడు రాముడికి దైవం అంటే శంకరుడు రాముడికి దైవం అని ఎవరు చెప్పారు? ఇది రాముడు చెప్పాడు. శివుడు ఏమన్నాడు? అలా కాదు. ఏమన్నారంటే ఆయన రామ ఈశ్వర యస్య సహ, రాముడు ఎవరికి ఈశ్వరుడు, యస్య సహ, సహ అంటే అతను, యస్య ఎవరికైతే, ఎవరు? రాముడు. రాముడు ఈశ్వరుడు ఎవరికి? శంకరుడు. మొదటి దాంట్లో ఏంటి? రామస్య ఈశ్వర, రాముడికి శంకరుడు దైవం. ఇప్పుడు శంకరుడికి రాముడు దైవం. అర్థమైందండి? అతను బహువ్రీహ్య. సరే, మన బ్రహ్మదేవుడి గురించి ఎలా ఉన్నారంటే, ఇక్కడ బ్రహ్మదేవుడు లేదు. రామ ఈశ్వర, ఈశ్వరుడు ఎలాగో ఈశ్వరుడు. కాబట్టి ద్వంద్వ సమాసం రాముడు ఈశ్వరుడే, ఈశ్వరుడు ఈశ్వరుడే, ఇద్దరు వల్ల అలా ఎక్కడి నుంచి వచ్చిందండి? అండి దాదాపు ఈ మధ్యకాలం నుండి ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్, అండ్ ఐ డు నాట్ నో హౌ మెనీ ఆఫ్ యూ, మీలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారో నాకు తెలియదు, కానీ వైష్ణవం అనేటువంటిది ఒక మతముగా ప్రచారం చేయబడుతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఒకప్పుడు అప్పయ్య దీక్షితుల వారిని ఆయన విభూతి పెట్టుకుంటున్నారని రాని వాళ్ళు. అప్పుడు లోపల ఆయన చెప్పాట, ఎవరు శ్రీరంగంలోనూ తిరుమలలో నాకు ఎక్కడో తెలియదు కానీ పిలిచారు, ఆయన్ని రాణిస్తారా, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారా. ఇది మళ్ళీ ఇప్పుడు బాగా కొత్తగా వచ్చేస్తుంది. ఈ శైవం, వైష్ణవం, ముఖ్యంగా వైష్ణవం. మొన్న నేను ఒక చోట ఈ తిరుమల తిరుపతి టీటీడీ వాళ్ళు కళ్యాణం చేయిస్తుంటే వెళ్ళాను. మనం ఏం చెప్తాం సామాన్యంగా? బ్రాహ్మణ సహాయన కరిష్య అంటున్నాను. అంటే బ్రాహ్మణ సహాయంతో నేను ఈ పూజ చేసుకుంటున్నాను అని. కానీ వాళ్ళు అక్కడ విచిత్రంగా ఏంటంటే వైష్ణవ సహాయం. నాకు నవ్వు వచ్చింది. వైష్ణవులు బ్రాహ్మణులు కదా. అక్కడ కూడా అది అసలు అది ఎలా అయిపోయిందంటే, ఇంకొన్నాళ్ళకి ఈ రూల్ కూడా తీసుకొస్తారేమో. బహుశా విభూతి రాసుకున్నటువంటి వాళ్ళు రాకూడదను, కేవలం ఊర్ధ్వపుండ్రములు మాత్రమే పెట్టుకోవాలని ఏమో తీసుకొస్తే మనం ఆశ్చర్యపోకలేదు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎ మ్యాటర్ ఆఫ్ సర్ప్రైజ్. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఇతరుని
సమానంగా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది మిత్రులారా. జై రామేశ్వర దర్శన కరహి. అది జై రామేశ్వర దర్శన కరహి. మహాదేవుడి వల్ల 2 పర్యాయములు రామేశ్వరంలో గణపతి తర్పణ కానీ చండీ పారాయణలు కానీ చేసుకునే అవకాశం మహాదేవుడు ఇచ్చాడు. చూద్దాం. 3వసారి మా హిమక్క తీసుకెళ్తారు. చెప్పండి. తేతను తజి మమ లోక సిదరహి జో గంగాజల్ ఆని చడాయహి సో సాజుజ్య అంటే సాయుజ్యం. ముక్తి నర పాహి కోయి అకామ జోచల తజి సేహి భగతి మోరి దేహి శంకర దేహి మమ కృత సేతు జో దర్శన కరిహి శోభిన శ్రమ భవసాగర తరిహి రామ వచన సబ్ के जिया भाई मुनिवर निज निज आश्रम आए गिरिजा रघुपति कई हरि संतत करहि प्रणत पर प्रीति बांधा सेतु नील नल नागर राम कृपाजसु भयउ उजागर बूढ़हि आनहि बोरहि जेहि भये उपला मोहित समतेहि महिमायः न जलधि कई भरणी पाहन गुण ना कपिन्ह कई करणी దర్శించిన వారు శరీర త్యాగం రామేశ్వరముని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు శరీర త్యాగము చేసిన నా లోకమును అంటే వైకుంఠమును చేరుకుంటారు. గంగా జలములతో శివునికి అభిషేకము చేసిన వారి గంగా జలములతో ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో వాళ్ళకు కూడా సాయుధ్యం లభిస్తుంది. అందుకే దీన్ని సంపూర్ణ ఇది తీసుకెళ్లి అక్కడ పెట్టి అది తీసుకెళ్ళి నిష్కాముడై కపటమును త్యజించి నిష్కాముడై కపటమును త్యజించి శ్రీ రామేశ్వరుని శంకరుడు నా భక్తిని ప్రసాదించు. నిష్కాముడై ఆ శంకరుని ప్రార్థిస్తే ఆయన శంకరుడు ఏంటంటే శ్రీరాముని యందు భక్తిని ప్రసాదిస్తాడు. నేను నిర్మించిన ఈ సేతువుని దర్శించినటువంటి సంసారం అంటే సాగరాన్ని దాటేస్తాం. మనం వెళ్ళి చూడవచ్చు. అంటే ఇప్పుడు అది లేదు. అక్కడ రాయి కనిపిస్తుందని చెప్పాను మీకు కనిపిస్తుంది. అక్కడ విభూషణుడు ఆలయం కూడా ఉంది. వెళ్ళవచ్చు. శ్రీరాముని వచనములు విని అందరి ఆనంద పరవశములైన మునీశ్వరులు తమ తమ ఆశ్రమాలతో మునీశ్వరులు తెప్పించారు కదా, మరి లింగ ప్రతిష్ఠ చేయాలి కదా. కాబట్టి అక్కడ అందరూ వాళ్ళ వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. శివుడు పలుకుచున్నాడు. శివుడు ఏమన్నాడంటే శరణాగతిని సర్వదా ప్రేమించుటే శ్రీ రఘునాథుని స్వభావం. అది ఆయన స్వభావం ఏంటంటే శరణాగతుల్ని ప్రేమించటం. నేర్పరులైన నలుడు నీలుడు ఆ సేతువును నిర్మిస్తున్నారు. రాముని కృపచే వారి యశస్సు సర్వత్రా వ్యాపించారు. ఆ శ్రీరాముని కృపచే నలనీలుల యొక్క యశస్సు సర్వత్రా దశ దిశలా వ్యాపించింది. తాము మునుగుటే కాక ఇతరులను కూడా ముంచివేయు మహాశివుడు సముద్రంలో ఓడవలే తేలిపోవచ్చును. అవి ఎలా ఉన్నాయంటే అసలు అవి మునిగిపోయి దాన్ని నమ్ముకున్న వాళ్ళు కూడా ముందు. ఇప్పుడు మీరు రాయి ఉంది, రాయి కట్టుకుని దిగండి, అది మునిగిపోయి దాన్ని ఉంది. కానీ అది ఎలా ఉందంటే ఓడల్లాగా తీరిపోతుంది. విచిత్రంగా
ఇది సముద్రుని మహిమయు కాదు, ఇది సముద్ర మహిమ కాదు, రాళ్ళ గుణము కాదు, రాళ్ల గుణము కాదు, వానరుల కౌశలము కాదు, వానరుల కౌశలము అది కాదు. అంతయు రామ అది ప్రభా అంతయు విశేషం. శ్రీరామ నామ ప్రభావం, రామ యొక్క మహిమా వైభవం. కర్తు అకర్తు అన్యదా కర్తు అది సమర్థః. కర్తు అకర్తు అన్యథా కర్తు సమర్థ. అంటే చెయ్యగలిగిన వాడు చెయ్యలేని వాడు అన్నిటికీ ఆసక్తి. చెప్పండి. దోహ. దోహ. శ్రీ రఘువీర ప్రతాపతే శ్రీ రఘువీర ప్రతాపతే సింధుతరే పాషాణ సింధు తరే ते मति मंद ते मतिमंद जे राम तजी जे राम तजी भजहि जाई भजहि जाई ప్రభు ఆనా. ప్రభు శ్రీ రఘువీరుని మహిమచే రాళ్ళు కూడా సముద్రంపై శ్రీ తేలియాయి. రఘువీరుని మహిమచే రాళ్ళు కూడా సముద్రం మీద అట్టి శ్రీరాముని వీడి ఇతర అది ప్రభువులను అటు కొలిచెడివాడు శ్రీరాముని ప్రభు. ఏ రాముడి నామ ప్రభావం, ఏ రాముడి శ్రీ వల్ల రాళ్ళు కూడా నీళ్ళు తెలియదు. అటువంటి ఆయన్ని వదిలేసి ఈ భవసాగర్లో కొట్టుకుపోయేవాడు మంద చౌహర్. బాది సేతు అతి సుదృఢ బనావా. అతి సుధృతా బనావా సుదృఢా బనావా. దేకి కృపానిధికే దేకి కృపానిధి మన భావ. చలి సేన కచు భరణి న జాయి గజ్జై మర్కట బట సముదాయ సేతు బంధ దిగ చెడి రఘురాయి చితవ కృపాల సింధు బహుతాయి ఏకన కహు ప్రభు కరుణా కంద ప్రగట భయే సబ జలచర బృంద మకర నక్ర నానా జశ శత యోజన తన పరమ విశాల ఆయసెవు ఏక తినహి जे काहि एकनह के डरा ते भी डराहि प्रभु के बिलो कही तरहि न टारे मन हर्षित सब भये सुकारे तिन्ह की ओट न देखिया बारी मगन भये हरि रूप निहारी चला कटकु प्रभु आयसु पारी को कहि सका कपि दल विपुलाई నలుడు నీలుడు సేతువులు నిర్మించి దానిని అత్యంత దృఢంగా చేసి నలుడు నీలుడు ఆ సేతువును నిర్మించారు. దాన్ని అత్యంత దృఢముగా చేశారు. శ్రీరాముడు దానిని చూసి మిగిలి సంతసించారు. అది శ్రీరాముడు దానిని చూసి చాలా సంతోషించాడు. వానర సేనలు ముందునకు నడుచుచున్న తీరు వర్ణనాతీతం. ఇహ ముందుకు నడుస్తుంది. మొత్తం అంతా నిర్మించిన తర్వాత వీళ్ళు వెళ్ళలేదు. నిర్మిస్తూనే వీళ్ళు వెళ్ళ ప్రారంభించారు. వానర వీరులు గర్జించుచుండి కృపాళమైన శ్రీరాముడు సేతువులెక్కి ఆ అపార జలనిధి విస్తృతిని తిలకించారు. ఆయన కూడా సేతువుని అటు ఇటు చూశాడు. ఆ సేతువుని చూశారు. ఆ దయామయుని దర్శించుటకై జలచరములన్నీ గుంపులు లోపల ఉన్నటువంటి జలచరములు నక్రములు అంటే మొసళ్ళు, తిమింగళాలు, మకరములు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఎగురుతుంటాయి. ఎందుకంటే శ్రీరాముని దర్శించారు. దానిలో నానా విధములైన మొసళ్ళు, నక్రములు, చేపలు, సర్పములు కలవు. అది చేపలు, సర్పములు, నక్రములు కూడా వాటి శరీరంలో 100 యోజనముల ప్రమాణము కలిగి ఉన్నది. వాళ్ళు చాలా పెద్దలు. అవి కూడా సముద్రంతో అంత ఉన్నాయి. వాటిని మింగగలిగిన జల జంతువులు కలవు. అది వీటిని మింగగలిగిన జల జంతువులు ఇతర జలచరములకు భయపడుచుంటాయి. అది ఇతర జలచరాలు భయపడుతుంది. ఇప్పుడు అవి పరస్పర వైరములు ఇప్పుడు పరస్పర వైరాన్ని మానేసి ఆ శ్రీరామచంద్రుడిని దర్శించు.
వారిని మళ్ళించినను మరలిపోకుండెను అన్ని వాడు మళ్ళించిన పోలికలతో ఆ తెలియాడుచుండెను. శ్రీరామ దర్శన లాలసులై ఆ శ్రీరామ దర్శన ఆనందం కందరితో హృదయాల విందులైనటువంటి వాళ్ళు వాటిని మళ్ళించినా మనట్లా అవి ఆ స్పృహని కోల్పోయింది. అవి సర్వత్రా ఒకదానికొకటి ఒరసికొని ఉండుటచే అది నీరు కనబడక ఉండెను. అది ఒకదాన్నొకటి అసలు ఎంతగా ఉన్నాయంటే అసలు నీళ్లు కనబడట్లా. కొంచెం ప్రభువు వాటి ఆనందమునకు అవధులు లేకుండెను. అంతులేని ఆనందం సాగరంలో ఉన్నాయి. ప్రభువు ఆజ్ఞచే వానర సైన్యం ముందునకు నడవసాగిన ప్రభు ఆజ్ఞతో వానర సైన్యం ముందరికెళ్తాం. ఆ వానర సైన్య వైపుల్యం వర్ణింపవలని కాదు. వాళ్ళు ఓహో వెళ్ళిపోయారు. అక్కడ సేతు ఉన్న మధ్యాలు దూకుతున్నాడు, ఆగెడుతున్నాడు. దీంట్లోకి ఎవరు నడవట్లా, దూకుతున్నాడు. రైట్ దొక్కలను ఇప్పుడు కొంతమంది చూడండి, సీటు ఉన్నా సరే వాడు కూర్చోడు, వాడు నడుచుకుంటాడు. సేతు బంధ భై వీర అతి కపి నభ పంత ఉడాహి అపర జల చరణ ఊపర చెడి పారహి జాయి చూచుచుండగానే సేతు వానర సైన్యంతో నిండిపోయేది. చూస్తుండగానే మొత్తం వానర సైన్యంతో నిండిపోయింది. కొందరు ఆకాశంలో ఎగురుచూ పోవచ్చు, అది కొంతమంది ఆకాశంలో ఎగురుతున్నారు, మరి కొందరు జల జంతువులపై గంతులు వేయించు. అది జల జంతువులని చూస్తున్నాయి, అవి కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అది ఒక జంతువు మించి ఇంకో జంతువు, ఒక జంతువు మించి ఇంకో జంతువు ఎగురుతూ కొంతమంది. అస కౌతుక బిలోకి దోబాయి బిహసి చలే కృపాలు రఘురాయి సేన సహిత ఉతరే రఘువీర కహిన జాయి కపి జో తపబీర సింధు పారా ప్రభు డేరా కిన్హ सकल कपिन्ह कहु आयसु दीन काहु जाई फल मूल सुहाए सुनत भालु कपि जहत दाई सब तर फरे राम हित लागे वित अरु कुरितु काल गति त्यागी काहि मधुर फल बिटप हलावहि लंका सन्मुख शिखर चलावहि जह कहु फिरत निशाचर पावहि गेरी सकल बहु नाच नचावहि दसनहि काटी नासिका कान कहि प्रभु सुजसु देहि तब जाना जिन्ह कर नासा कान निपाता तिन्ह रावण ही कही सब बाता सुनत श्रवण वारधि बंदाना दशमुख बोली उठा अकुलाना శ్రీరాముడును లక్ష్మణుడు ఈ దృశ్యమును కుతూహలంతో చూసి చిరునవ్వులు చిందించుచుండి వాళ్ళు శ్రీరాముడి దృశ్యాన్ని చూస్తూ వీళ్ళు ఎగరటం, వీళ్ళు ఒకదాన్ని చేరడం, ఈ గర్జించడం, అవకళ్ళు ఇవన్నీ చూస్తూ వాళ్ళు చిరునవ్వులు చిందిస్తూ ఆ రామలక్ష్మణులు ఇద్దరు వెళ్తున్నారు. వారు సేన సహితముగా సముద్రమును దాటి పోయింది. సేనా సహితముగా సముద్రాన్ని దాటి పరివారములన్నీయుడు రామలక్ష్మణులతో ఆవరి తీరమున విడిసిన దృశ్యము మొత్తము పరివారముతో సహా వీళ్ళు విడిచి తీసుకున్నారు. అక్కడ డేరాలు కట్టుకున్నారు. ఆ తీరమున శ్రీరామునికై గుడారము నిర్మింపబడెను. అక్కడ ఒక శ్రీరాముని కూడా ఒక గుడారం, టెంపరీ టెంట్ వేసుకున్నారు. రుచికరములైన ఫల మూలములను భుజింపుడని వానర బంధుకములకు ప్రభు ఆజ్ఞ ఇచ్చారు. ఆయన చెప్పారు రుచికరమైనటువంటి
పళ్ళు, ఆ తర్వాత మధు, తేనె చక్కగా తాగండి ప్రభు ఆజ్ఞాపించారు. ఆజ్ఞను వినినంతనే వారు నలుదిశలకు పరిగెత్తి అంతే 4 దిశలు పరిగెత్తి ఆ త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి పళ్ళని పటపటలాడించేశారు. శ్రీరాముని సేవకై వృక్షములన్నీయును కాలగతిని అది కాలగతిని ఋతు ధర్మాన్ని పాటించుకుని ఇప్పుడు చూడండి. ఉదాహరణకి 7 డిసెంబర్లో నవంబర్లో అక్కడ మామిడి పళ్ళు, లేకపోతే మీరు సమ్మర్ అక్కడ సీతాఫలాలు. అంటే వాళ్ళు అసలు ఋతు ధర్మమును కాలగతిని పాటించకండి. పళ్ళు ఏ ఆ పళ్ళు వచ్చేస్తాయి. వానర బల్లుంగములు మధుర ఫలములను ఆరగించి వృక్షములను కదిలించుచుండెను. ఆ మధుర ఫలాలు తింటూ వృక్షాలని వారు పర్వత శిఖరములను లంక వైపునకు విసిరివేయుచుండెను. ఆ పర్వత శిఖరాలు లంక వైపుకి ఇలా విసిరేస్తుంది. అటు ఇటు సంచరించు రాక్షసుడేవాడైనా కనపడినట్లు వాని చుట్టూను మోగి వారితో నాట్యం చేయుచుండెను. వాళ్ళు అటు ఎక్కడ రాగలరు, వాళ్ళు చుట్టూ చూసినాడు అంటే ఎక్కిరించారు. వారి ముక్కును చెవులను కొరికి ప్రభు కీర్తిని చెప్పి వారితో చెప్పించి విడిచిపెట్టుచుండెను. వాళ్ళు చేశాడు ప్రభు కీర్తిని చెప్పు జై శ్రీరామ్ అలా జై శ్రీరామ్ అనిపించింది అని వాళ్ళు చేస్తే జై శ్రీరామ్ అనిపించి పంపిస్తారు. ముక్కు చెవులను కోల్పోయిన రాక్షసులు రావణుని వద్దకు వెళ్లి విషయాలను వివరించారు. వీళ్ళకి ఆ ముక్కు చెవులు కోరడం బాగా ఇష్టం. అందుకే వాళ్ళు పోయిన వాళ్ళు రాముడి దగ్గరకు అయ్యా వాళ్ళు వచ్చి మా ముక్కు చెవులు కోసేవాళ్ళు అని వాళ్ళు ఆయన దగ్గర మొదలుపెట్టారు. సముద్రంపై సేతువును నిర్మించినారు. వానర సమాచారం వినగానే దశాలను మిక్కిలి భయపడుచు అతి విస్మయంతో ఒక్కసారిగా 10 నోళ్లతో బిగ్గరగా అరిచారు. 10 నోళ్లతో అరిచాడు. వాళ్ళ దేశాలు రాలేరు. ఇక్కడైనా ఆయన అనాలిసిస్ స్టార్ట్ చేయాలి. తను ఈయన ఏది చేయలేరు అనుకున్నా ఆయన చేస్తున్నాడు. ఆయన మాయకప్ చేస్తాడు. పాద్యోవననిధి నీరనిధి జలధి సింధు బారిస సత్యతోయనిధి కంపతి ఉదది పయోధి నదీశ ఇవి నిజంగా వననిధి నీరనిధి. చూడండి, ఇవన్నీ సాగరం అనుకున్న పేర్లు. సాగరం ఏమిటంటే నిజంగానే సముద్రమా ఏంటంటే వననిధి, నీరనిధి, జలధి, సింధు, వారీష, తోయనిధి, కంపతి, ఉదధి, పయోధి, నదీషు. సేతు నిర్మాణం జరిగిన సముద్రం అసలు 10 ముఖములు సముద్రుని యొక్క 10 పేర్లను పలికాడు. 10 ముఖములతో సముద్రుడుకున్న 10 పేర్లు కలిగాడు. అనగా వాస్తవముగానే సముద్రం వారిని కట్టినారా అని సముద్రం మీద, జలనిధి మీద, వననిధి మీద, జలధి మీద, ఉదధి మీద, కంపతి మీద, సాగరం మీద, సముద్రం మీద, నీరనిధి మీద. అంటే ఆశ్చర్యం. అలాగెళ్తాడు. మహా అయితే హనుమంతుడు అంటే ఎగురు రాగలుగుతాడు. పోని బాణం ఇంతమంది ఆశ్చర్యపడ్డాడు. అదిగో మళ్ళీ తల్లి వచ్చింది పాపం ఇంకొకసారి. కానీ మీరు రామాయణం సీరియల్ చూశారు కదా నాకు తెలియదు, కానీ నా రామాయణ సీరియల్లో కొన్ని ఘట్టాలన్నీ చాలా బాగా చేశారు. అంతర్లగా చేశారు. అందులో ఒక ఘట్టం ఏది, ఈ సాగరం దాటేసాడు. ఇక మర్నాడు యుద్ధం ప్రారంభం అవ్వాలి. అంటే ఇప్పుడే యుద్ధం ప్రారంభం అవ్వదులేదు. రాముడు తొందరగా యుద్ధం స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఆయన రాయబారం పంపించారు. ఈసారి బ్రహ్మాండమైన రాయబారం, అంగద రాయబారం. అసలు రామాయణంలో అది ఎత్తేసాడేమో అనుకుంటే అటువంటిది అది 2, 3 ఎపిసోడ్లు తీశాడు. ఇక మర్నాడు యుద్ధం ప్రారంభం అవుతుంది. ఆ రోజు రాత్రి ఏకపాత్రాభినయం, 4 ఎవరు లేరు. రాముడు, సీత,
మండోదరి, రావణ, వీళ్ళు నలుగురు విడివిడిగా ఉన్నారు. వాళ్ళ ఏకపాత్రాభినయాలండి ఆ రోజున. బ్యూటిఫుల్. మీరు ఎప్పుడో చూడండి, వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు అసలు ఎలా తెల్లారితే యుద్ధం ప్రారంభం, దాన్ని వాళ్ళు ఎలా చూశారు దాన్ని, అది మీరు అనుభవించాలి. కానీ నేను చెప్తే బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే నాకు ఈ హిందీ భాష మీద అంత కాదు, అసలు పట్టు లేక నేను దాన్ని ఇంకా బాగా ఆస్వాదించలేకపోయాను. కానీ మీకు హిందీ భాష మీద కూడా బాగా పట్టుకుంటే ఇంకా బాగా ఆస్వాదిస్తాను. చాలా బాగా చేశాడు, చాలా బ్యూటిఫుల్. మాకు అనేక రామాయణాల నుంచి తీసుకుని చేశాడు. నేను ఆశ్చర్యపోయాను. ఒక ఎపిసోడ్ అంతా అదే, మొత్తం వాళ్ళ ఏకపాత్ర. రాముడు, వీళ్ళు నలుగురు నిద్రపోలేదు రాత్రి, విడివిడిగా. గుర్తుపెట్టుకోండి. సరే, రాముడు సీతమ్మ అంటే ఎలాగో విడివిడిగా ఉన్నారు. అక్కడ రావణాసురుడు ఉండో తిరుగుడు కలిసి లేదు, ఒకళ్ళ తర్వాత రాముడు, ఇటు మండోదరి, రావణాసురుడు తర్వాత ఇచ్చేది. వాళ్ళు అసలు ఏమి చిత్రీకరణ. మరి ఆయన ఏ రామాయణం నుంచి చూసుకున్నారో నాకు తెలియదు. నేను తర్వాత చూశాను కానీ ఎక్కడ కనపడలేదు. లేదా మరి ఆయన బ్రెయిన్ చేయలేమో. మరి చాలా బాగుంది. రామాయణం సీరియల్ ఇప్పుడు చూడొచ్చేమో కదా, మనం యూట్యూబ్ లో చూడతాం. చెప్పండి. నిజ వికలత విచారి బహోరి, నిజ వికలత విచారి బహోరి, విహసి గయహు గృహకరి భయభోరి, మందోదరి సునియో ప్రభు ఆయు కౌతుకహి పాతోతి బదాయు కరగహి పతిహి భవన నిజ ఆని బోలి పరమ మనోహర వాణి చరణ నాయి సిరు అంచలు రూప సునహు వచన పియ పరిహరి కోప నాదు భయరు కీజే తాహి సో బుద్ధి బల सखिया जीति जाहि सो तुम ही रघुपति अंतर कैसा कल खद्योता दिनकर ही जैसा अति बल मधु कैटभ जहि मारे महावीर दिति सुता संगारे जहि बलि बाली सहस भुजा मारा सोई अवतरेहु हरण मही भारा तास विरोध न कीजे नाथा काल करम जीवा जागे हाता చెప్పేసి మీకు ఇంత పోరు చెప్పింది. వాడితో యుద్ధం పెట్టుకోకరా, వాడితో వేరే నిన్ను 30 తిప్పలు పెట్టి 3 చెవులు కార్తవీర్యార్జునుడిని గెలిచిన పరశురాముడిని గెలిచాడు ఆయన. సో నీ పైన కాదు ఆయన, నీ పైన ఆ పైన తెగదు. ఇప్పుడు వీడు 6వ క్లాసులో, కార్తవీర్యార్జునుడు 7, ఆయన 8, రాముడు 9వ క్లాసులో ఉన్నాడు. 6వ వాడు 8వ క్లాసు ఎలా వెళ్తాడరా, ఇంకేమన్నా మతుందిరా బాబు అని చెప్పే కదా మాయ. ఇది ఇంకోటి చెప్పక్కర్లేదు. తన వ్యాకులతను గుర్తించి తెచ్చుకున్న నవ్వుతో భయం కప్పిపుచ్చుకొని వ్యాకులతను గురించి తెచ్చుకున్న నవ్వుతా బ్యాకపోదు కాదు. అతడు తన భవనమునకు పోయాడు. వెళ్ళాడు. శ్రీరామచంద్ర ప్రభు ఆవలీలగా సముద్రమునకు సేతు అది శ్రీరాముడు ఆవలీలాగా సేతువును కట్టి లంకకి వచ్చినటువంటి విషయాన్ని వినిన మండోదరి పట్టుకొని అతన్ని తన భవనమునకు తీసుకొని పోయాడు. పతి చేతులు పట్టుకొని తన భవనానికి తీసుకుని ఆమె పతి చరణములకు ప్రణమిల్లి పతి చరణములకు ఆయన పట్టి దీనముగా ఇట్లు ప్రార్థించాడు. ఇంతకంటే ఏం చేసిందో అలా పొంగు పట్టింది.
అడుక్కున్నది. ప్రాణేశ్వర ఆవిడ కోపమాని నా మాటలను ఆలకించు. ఆడుకోండి. అవును, ప్రాణేశ్వర నా మాట నా కోపం మానండి, నా మాట వినండి. నేను ఎందుకు చెప్తున్నాను, బుద్ధి బలముల స్థాయిని బట్టి మనము జయింపగలవారి అది. తోడనే వైరము చూడండి, పెట్టుకునవలెను. బుద్ధి బలం స్థాయిని పెట్టుకుని మనం ఎవరితో జయించగలమో వాళ్ళతోనే నువ్వు వైరం పెట్టుకోవాలి. నువ్వు వాడితో నువ్వు జయించినప్పుడు నువ్వు వాడితో వైరం పెట్టుకోవద్దు. జస్ట్ బేర్ హిమ్ అంతే. నువ్వు వైరం పెట్టుకోవడం నీకును శ్రీ రఘునాథునకు మధ్య గల అంతరము, అది నీకును శ్రీ రఘునాథుకి గల మధ్య అంతరం చెప్తాను విను. నేను దీపపు పురుగునకును సూర్యునకు మధ్య గల దీపపు అంతరము. పురుగు ఇక్కడే వాడి గొళ్ళు మడిపోతుంది. నువ్వు దీపం పురుగు, ఆయన సూర్యుడు. అత్యంత బలశాలురైన మధుకైటములను అది అత్యంత బలశాల మధుకాటమైన సంహరించినటువంటి వాడు. ఇక్కడే కాదు, ఇక్కడ అంటే మీకు ఇక్కడ లేదు కానీ ఒక రామాయణంలో ఉంది. వీడు ఏం చేశాడంటే అసలు దిక్పాలకులు జయిద్దామని వెళ్ళాడు. సరే, తూర్పు ఇంద్రుడు జయం చేశాడు, ఇటు అగ్ని దగ్గరికి వచ్చాడు, అది జయించేశాడు. యముడు ఏం చేశాడు, పాశం వేసేశాడు. ఆ తర్వాత యముడికి వాడిని మనం చంపకూడదురా, వాడికి వరవాలం. అప్పుడు యముడు సరే పో, నువ్వు గెలిచావులే పో. నిరుతి ఎలాగో వాడు రాక్షసుడేగా, కాబట్టి అసలు అతనితో శత్రుత్వం లేదు, మిత్రత్వం. వరుణుడి దగ్గరికి వచ్చాడు, గెలిచాడు. సరే, వాయువు ఆయన్ని కూడా గెలిచినట్టు చేశాడు. కుబేరుని ఎలాగో గెలిచాడు. ఎలాగంది అంటే లంక గెలిచి ఆయన దగ్గర పుష్పమాల తెచ్చుకున్నాడు. ఈశానుడు ఆయన భక్తుడు, ఈయన భక్తుడు. కాబట్టి ఇక్కడ ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఒక చోట ఒక పెద్ద కోట గుమ్మం కనిపించేటప్పటికి దేవుడు బాగుంది, దేవుడు వీడెవడో నేను జయించేస్తాను. మనవాడి కొంచెం అహంకారం. అక్కడ ఒక పెద్ద గుండ్రటి ఓ బాల ఓ చక్రం లాంటిది ఉంది. వాళ్ళు చూశారు, ఎవరు దీని రాజు, నేను జయిస్తాను. సరే, మా రాజుని తర్వాత జయిద్దాంలే కానీ ఇగో ఈ చక్రం లాగా ఉంది కదా, దీన్ని ఎత్తన్నారు వాడు. దీన్ని ఎత్తంటే అన్నాడు మనవాడు, నేను కైలాస పర్వతాన్ని ఎత్తాను, ఇది ఎత్తలేనా అని వెయ్యాను. అది ఎత్తలేవు. ఇది ఏమిటో తెలుసా, ఏమిటో మా రాజుగారు పెట్టుకునే కొండనము ఒకటి, ఒక చెవు అటువంటి 2 పెట్టుకుంటారు. ఇటువంటి ఒకటి అదేదో పాడైపోయిందని ఇక్కడ పెట్టారు. ఇప్పుడు చెప్పు, మా రాజుగారిని జయిస్తావా? ఆయన పెట్టుకునే కొండనములు నువ్వు ఎత్తలేకపోయావు, నువ్వు ఆయన చేయిస్తా అన్నాడు. ఓ, మా రాజుగారి దర్శనం ఇప్పిస్తాం పో అని వెళ్ళారు. ఎవరైనా బలి చక్రవర్తి వాడు చెప్పాడు, రే బాబు, నేను రాక్షసుని, నువ్వు నా రాక్షసుడు, మన జాతికి చెప్తున్నాను, నువ్వు ఆయనతో వైరం పెట్టుకోకరా. బలి పెట్టుకునే ఒక కుండనం, ఇయర్ రింగ్, అది ఎత్తలేకపోయాడు. అది కూడా చెప్తుంది. అంటే ఇందులో ఉందో లేదో నాకు తెలియదు. నువ్వు సాధించిన జయాల గురించే చెప్పుకుంటున్నావు, అపజయాలు ఎన్నో ఉన్నాయి నీకు, అదన్నమాట. కాబట్టి నువ్వు ఈ అంతరం తెలుసుకో. సామదాన భేద దండోపాయాలు నువ్వు అంతరం తెలుసుకుని యుద్ధం చేయనా నువ్వు అని చెప్తే వీడికి ఏమన్నా ఉందంటే అది ఇన్సల్టింగ్ గా ఉంది. నేను దీపప్పుడు కూడా అంత అహంభావం అయితే మనం ఏం చేస్తాం? నేను దీపప్పుడు కూడా నువ్వు అదిరా బాబు అంటే ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్ చెప్తే నీకు కోపం వస్తే మనం చేయగలిగింది. వరాహ నరసింహ రూపంలో దివ్యశుద్ధులైన వరాహ నరసింహ రూపంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళని జయించారు. వామనుడై బలి చక్రవర్తి, అది వామనుడై బలి చక్రవర్తిని పరశురాముడై సహస్రబాహువుని కార్తవీర్యార్జునుడి 1000 చేతుల్ని ఖండించారు. అయిన శ్రీ మహావిష్ణువునే భూభారమును బాపుటకై శ్రీరాముడుగా అవతరించారు. ఆయనే శ్రీ మహావిష్ణువై భూభారం
శ్రీరాముడిగా అవతరించాడు నా కాలము కర్మలు అది. జీవులు అతని అది ఆధీనంలోనే కలవు. కాలము కర్మము జీవుడు మాయ ఇవన్నీ ఆయన అధీనంలోనే ఉంటాయి. ఆయనతో విరోధము మానుడు. ఆయనతో విరోధం పెట్టుకోకుండా రామహి సౌపి రామహి సోపి జానకి జానకి నాయి కమల పదమాత నాయి కమల పదమాత సుత కహు రాజా కహు రాజా సమర్పీవన సమర్పీవన జాయి భజయో రఘునాథ. భజ రఘునాథ. శ్రీరాముని చరణ కమలములపై తలయుంచి అది శ్రీరాముని చరణ కమల మీద తల ఉంచి నమస్కరించి జానకీ దేవిని ఆయనకి సమర్పించు. కుమారులకు రాజ్యమును అప్పగించి వనములకు వెళ్లి శ్రీ రఘునాథుని సేవింపుడు. అది మీరేం చేస్తారంటే కుమారుడు ఇంద్రజిత్తుకు రాజ్యం అప్పగించి వనములు వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఏదో తపస్సు చేసుకుంటాం. ఇంద్రజిత్తుకు రాజ్యం రా, ఇది వాల్మీకి రామాయణంలో లేదు. ఇలా రాజ్యం అప్పచెప్దామని నేను లేదు. రాదు. నాథ దీన దయాల రఘురాయ నాథ దీన దయాళ రఘురా భాగవు సన్ముఖు భాగవు సన్ముఖ గయే నా కాయి గయే నఖాయి चाहिया चाहिया करण सो सब करी करण सो सब कर भीति तुम असुरा असुरा तुम असुरा असुरा चराचर जीते संत कहि अस नीति दसानना असनीति दशानन चौथे पन जाहि नृपकानन दास भजन कीजिए तह भरता जो करता बालक संहरता सोई रघुबीरा प्रणत अनुरागी भजहुनाद ममता सब त्यागी मुनिवर जतन करहि जहि लागी भूपराजु रजि होई विरागी सोई कोसलाधीश रघुराया आयु करण तो परदाया जो पिया मानहु मोर सिखावन सुजस होई तिरुपुर अति पावन नादा శ్రీ రఘునాథుడు దీన దయాళుడు. శ్రీ రఘునాథుడు దీన దయాళుడు, దీనుల పట్ల దయగలిగిన. క్రూరమైన పులి కూడా శరణుజొచ్చిన వాడిని సంపదలు. మీరు చేయవలసిన సమస్త కార్యములను చేసి మీరు చేయవలసిన అన్ని పనులు చేశారు. దేవతలను రాక్షసులనే కాక చరాచర ప్రపంచమునందరిని జయించిన. అది మీరు దేవతలు రాక్షసులు ఒక దేవతలు దేవ గంధర్వ కిన్నెర కింపురుష గరుడ యక్ష నాగ అన్ని జాతులను వాళ్ళని జయించారు. దశానన రాజులు తమ 4వ దశలో రాజ్యమును వదిలి అడవులకు రాజు 4వ దశలో సజ్జనులు తెలిపిన అది సజ్జనులు చెప్పిన ఏంటంటే వాళ్ళు 4వ దశలో రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు అన్ని చేశారు. అంకాధుడు త్రిలోకాధిపతి అని చెప్పించుకున్నారు. ఇంద్రజిత్ అన్నటువంటి పెరుగుతున్నటువంటి కొడుకుని కన్నారు. అంత సామ్రాజ్యాన్ని విస్తరించారు. స్వామి మీరును వనములకు వెళ్ళి సృష్టి స్థితి అది మీరు భజించు. ఇప్పుడు ఇది మీరు నేను అంటాం కదండి. ఆయన అన్నాడు ఏమన్నది, శివతాండవ స్తోత్రం రాస్తూ జయత్వదత్ప్రభత్వజంది నికుంజ కోటరే వసన్. ఇప్పుడు నాకు ఆ రోజు ఎప్పుడు వస్తుందో అన్ని వదిలేసి ఆ గంగా నది తీరంలో ఒక నికుంజం ఒక గుడిసె వేసుకుని పొదరిల్లు కట్టుకుని శివుణ్ణి ధ్యానం చేసి రోజు ఎప్పుడు వస్తుందో అన్నాడు. కానీ ఏం చేయలేదు. నిజంగా అటువంటిది ఏం రావాలి అంటే ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత యూ షుడ్ బి ఏబుల్ టు వదిలేయగలరు. మీరు మమకారమును త్యజించి శరణాగత వత్సలుడైన శ్రీ రఘువీరుని ఆరాధింపుడు. మమకారాన్ని త్యజించి ఆ రఘురాముణ్ణి భజించండి.
అతని కొరకే మునీశ్వరులు తపస్సులు అతని ఆచరించారు. కోసం రాజులు రాజ్యములు త్యజించి విడాకులయ్యేది. రాజులు రాజ్యములు చేయించి విరాగులు అట్టి కోసలాధిపతిని కోసలాది శ్రీరాముడు మీపై దయ చూపుటకై విచ్చేసి ఉన్నాడు. మీరు నిజంగా మనము దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుడే మీ దగ్గరికి వచ్చేసాడు. ప్రియతమా, మీరు నా మాటలను పాటించినచో పవిత్రమైన ఈ మీ ఉజ్వల కీర్తి ముల్లోకముల యందును వ్యాపించి పెరుగుతుంది. ఎందుకంటే రావణాసురంతటి వాడు కూడా రాముని జయించాడు అనుకుంటాడు తప్పితే అతను కీర్తి పెరుగుతుంది. నమస్కారం చేయడం వల్ల, మనం ప్రథమ నమస్కారం చేయడం వల్ల మన కీర్తి తగ్గదండి. అది గుర్తుపెట్టుకోండి. అసకహి నయన నీర భరి అసకహి నయన నీర భరి గహి పద కంపిత పద కంపిత నాద భజగు రఘునాథహి భజగు రఘునాథ అచల హోహి హహివాత హోహి హహివాత. ఈ విధముగా పలికి పలుకుదైన మండోదరి కన్నీరు పైకిరదై కంపిత శరీరమై ప్రతిపాదకులను పట్టుకొని మరల ఇట్లనే ఆ కంపిత శరీరం ప్రతి పాదములు పట్టు రఘునాథుని భజింపు మాంగళ్యము భద్రముగా నిలుచును. దాని వల్ల ఏం జరుగుతుంది? నా మాంగళ్యం మాట అని పాదములు అంటే రావణ మయసుత ఉటాయి రావణ మయసుత అయినటువంటి మండోదరి ఉటాయి కహేలాగా తల నిజ ప్రభుతాయి తల నిజ ప్రభుతాయి సునుతై ప్రియా సునుతై ప్రియా భయమాన భయమాన జగు జోద జగు జోద ఓ మోహి సమాన మోహి సమాన వరుణ కుబేర వరుణ కుబేర పవన జమకాల వన జమకాల భుజబల జీతే భుజబల జీతే సకల దిగ్పాల సకల దిక్పాల దేవ ధనుజు నర దేవ ధనుజ నర సబ బస మోరే సబ బస మోరే పవన హేతుపజ పవన హేతు భయతోరే భయతోరే నానా విదితేహి నానా విదితేహి కహసి భుజాయి కహసి భుజాయి సభా బహోరి సభా బహోరి బైటా సోజాయి బైటా సోజాయి మందోదరి హృదయ అసజాన మందోదరి హృదయ అసజాన కాలవస్య ఉపజ అభిమాన ఉపజ అభిమాన సభా ఆయి సభా ఆయి మంత్రిహ తెహి భూజ మంత్రిహ తెహి భూజ భూజ కరవు కవన కరవు కవన విధి రిపు సై విధి రిపు సైజ రిపు జూజ కహేక సచివ సున నిశిచరనాః సున నిశిచరనాః బార బార ప్రభు పూజను కాః బార ప్రభు పూజను కాః కహు కవన భయ కరయ విచార నర కపి బాలు ఆహార హమార రావణుడు మండోదరి లేవనెత్తి మండోదరి ఆమె కూర్చోబెట్టి ఆ దుష్టుడు దాని వైభవుని కూర్చి వర్ణింపసాగాడు. నేను వరుణుని జయించాను, కుబేరుని జయించాను, యముణ్ణి జయించాను, నరుల్ని దేవతలు జయించాను. నరులు అంటే పరిమిత బలులైన నరుల దగ్గర ఇప్పుడు నేను తలవంచటం. ప్రియా వినుము, నీవు అనవసరంగా భయపడుతున్నావు. ఈ జగత్తులో నాకు సరితూగల యోధుడెవడు? అది నాకు సరితూగల యోధుడు ఉన్నారు. యమ వరుణ వాయు కుబేర దిక్పాలకులందరినీ జయించాను. దేవతలు రాక్షసులు మనుషులు నాకు లోబడి ఉన్నవారే. మరి నీ బలమునకు కారణమేమి? ఇట్లు రావడం అనేక విధములుగా ఆమెకు నచ్చని మరల తన సభకు ఆమెకు నచ్చి వేలు భయపడు ఏదో వచ్చి భయపడుతుంటారు. కాబట్టి ఏంటి ఆ దృష్టి భేదం ఆవిడ గుర్తించింది రాముని. ఈయనకి మానవుడిలా కనిపిస్తుంది. మృత్యు ఆసన్నమగుడు వల్ల ఇతను ఇలా గర్వపడుతున్నాడు మండోదరి బాధ. రావణుడు సభలో మంత్రులతో ఈయన సభలోకి వచ్చాడు. ఇక మంత్రులతో ఇలా శత్రువుతో తలపడే ఉపాయం అది శత్రువులతో ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మనం ఏం తలపడే ఉపాయం చెప్పండి. మంత్రులు
ప్రత్యుత్తరం ఇచ్చింది. అంత రాక్షస రాజా మాటి మాటికి మమ్ము ఏల ప్రశ్నించు. అది మమ్మల్ని ఎందుకు అడుగుతారండి? మీరు ఇంతగా భయపడుటకు గల కారణం అసలు మీరు ఎందుకు ఇంత భయపడతారు? నన్ను ఒకరిని పంపించండి, నేను వాళ్ళందరినీ తినేసి వచ్చేస్తాను, నాకు ఎలా ఆకలిగా ఉంది. వానరులు భల్లూకములు మనకు ఆహారమే కదా. అది వానరులు భల్లూకములు మనకు ఆహారం కదా. మాలో 10 మందిని పంపించండి, మేము ఒక్కొక్కరు 1000 మందిని నిర్వహించేస్తాం. వెరీ గుడ్. మా తల్లిగాడు హోంవర్క్ అయిపోయింది. सबके वचन श्रवण सुनी, सबके वचन श्रवण सुनी, कहा प्रहस्ता कर जोरी, नीत विरोध ना करे प्रभु, मति अति तोरी, मंत्रिण मति अति तोरी. వారు చెప్పినదంతా విని రావణుని కుమారుడైన ప్రహస్తుడు అంజలి ఘటించి ఇట్లు పలికెను. రావణ కుమారుడు ప్రహస్తుడు, కుమారుడు కాదు, ఆయన మంత్రి. కుమారుడు ప్రహస్తుడు ఇలా అన్నాడు, ప్రభు నీతికి విరుద్ధమైన ఏ పని చేయగలరు? మంత్రులందరూ అల్పబుద్ధులు. అది నీతికి విరుద్ధమైనటువంటి ఏ పని చేయదు. ఈ మంత్రులందరూ అల్పబుద్ధులు. ఎన్నైనా ఇవ్వాలి. ఇప్పుడు దోహాలు చెప్పేసావు అంటే మొత్తం ఎన్నైనా 9. సరే మహాదేవ్ ఇవాళకి ఏం లేదు ఇక్కడ పెట్టలేదు కాబట్టి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మహ్యేన మహేషః బ్రాహ్మణేభ్యో శుభమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ జలనిధి బ్రహ్మా సంతు పుత్ర సంతు శరదాం శతం కుటుంబం పరివారం సర్వశివ పరివార ధర్మ మనోరథ ఫలస్తు కరోనా నివారణస్తు సర్వం శ్రీకృష్ణ బహుశా రేపు యుద్ధం ప్రారంభమవుతుంది. రేపు కాదులేండి, ఎందుకంటే అంగద రాయబారం ఉంది. వస్తాడు అంగదుడిని పిలుస్తాడు. మహాదేవ 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 సార్ మహాదేవ 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 కేకు మహాదేవ మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 అమ్మ కన్నప్ప. మహాదేవ గురుగారు. చూస్తాము.